హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. ఓకే, ఒక కస్టమైజ్డ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి, అసలు ఎలా మనం కట్ చేయాలి, ఫార్ములా బేస్ మెథడ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఇప్పుడు ఎవరైనా మనకి రిఫరెన్స్ బ్లౌజ్ ఇచ్చి దీన్ని స్టిచ్ చేయమంటే వాళ్ళ వే ఆఫ్ మెథడ్లో మన బ్లౌజ్ ఏదైతే తీసుకున్నామో ఆ బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే మెజర్మెంట్లో మనం కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేసేస్తూ ఉంటాం. అంటే అది మన మెథడ్ అవ్వదు. సో వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి కంఫర్ట్గా ఉంది కాబట్టి సో అదే వేలో కుట్టమన్నారు, మనం స్టిచ్ చేసాం. అది తప్పని కాదు. సో బట్ మనకంటూ ఒక న్యూ మెథడ్ కావాలి. అసలు షోల్డర్ ఇంతే ఎందుకు పెట్టాలి, బస్ట్ పాయింట్ ఇంతే ఎందుకు పెట్టాలి, అందరికీ ఒకటే సైజ్ ఉంటుందా, ఈ సైజ్ నుంచి ఈ సైజ్ వరకు అందరికీ ఒకటే ఉంటుందా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. అసలు ఎందుకు, ఏమిటి, ఎలా, అసలు ఎంత సైజ్ తీసుకోవాలి, ప్రతి సైజ్కి సైజుని బట్టి మారిపోతూ ఉంటుందా అనేది మనకి తెలియాలి. సో దానికోసమే క్రిస్టల్ క్లియర్గా ఉండేలాగా ఫార్ములా బేస్డ్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలి అనేది చూపించడమే ఈ ఉద్దేశం అన్నమాట. సో ఎవ్రీ వన్ హ్యాస్ ఎ యూనిక్ మెథడ్. ప్రతి ఒక్కళ్ళకి ఒక మెథడ్ ఉంటుంది. సో అందరి దగ్గర సెట్ అవుతాయని గ్యారంటీ లేదు. సో ఎవరికి వచ్చిన మెథడ్స్లో వాళ్ళు కుడుతూ ఉంటారు. బట్ మనకంటూ ఒక ఓన్ మెథడ్ అంటూ ఉండాలి కదా. సో అసలు ఎలా కుట్టాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక బ్లౌజ్ ఇచ్చారు మీకు కుట్టమని, స్టిచ్ చేయమని, సో యాజ్ ఇట్ ఈస్గా పెట్టి కుట్టేస్తాం. బట్ అందులో వాళ్ళు రిక్వైర్మెంట్స్ చెప్పారనుకోండి, మాకు లెంత్ కావాలి, కొంచెం లెంత్ పెంచాలి, కప్ సైజ్ పెరగాలి, అలాగే నెక్ డీప్ కొంచెం పెరగాలి, షోల్డర్ ఇంకా నేరోగా రావాలి అని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు? బ్లౌజ్ ప్రకారం అయితే కుట్టేస్తాము. బట్ అవి కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పినప్పుడు ఎలా చేస్తాము? లేదు, వాళ్ళ బ్లౌజ్ ఇచ్చిన మెజర్మెంట్స్ సరిగా లేవు, ఆ బ్లౌజ్లో కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి, అవి సెట్ చేసి కుట్టమన్నారు, అప్పుడు ఎలా కుడతారు? అందుకని మనం బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేవి మనకి కరెక్ట్గా తెలిసినట్లయితే ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టచ్చు అని నేను చెప్తున్నాను. ఓకేనా? మనకి బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేవి, బాడీ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తెలుసుకుంటే ఫార్ములా బేసింగ్ మెథడ్లో మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వచ్చు. దట్ ఈస్ ద ప్రొఫెషనల్ వే. ఓకే, అందుకే ఎప్పుడు మీరు ఓల్డ్ బ్లౌజ్ తీసుకుని కుట్టడం కన్నా మెజర్మెంట్స్ తీసుకుని కుట్టడానికి ట్రై చేయండి. పక్కాగా పర్ఫెక్ట్గా వస్తుంది. అది మీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ కటింగ్. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ తీసుకున్నా కూడా దాంట్లో మీరు మెజర్మెంట్స్ తీసుకుని మీరు కట్ చేసి స్టిచ్ చేయండి తప్ప సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ని అలా పెట్టేసి కాపీ పేస్ట్లా చేసి కుట్టకండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో నేను నేర్చుకున్న మెథడ్ కూడా అదే. ఏదైనా పాత బ్లౌజ్ తెచ్చుకోమన్నారు, ఇలా పెట్టి ఇక్కడ ఎంత కట్ చేయాలి, ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి, ఇలాగే చెప్పారు తప్ప అసలు ఎందుకు తీసుకోవాలని ఎవరు చెప్పలేదు. సో అది చాలా తక్కువ, రేర్ అనమాట. అలా ఎవరు అంత డీప్గా చెప్పరు. సో బట్ మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము అంటే దాని ఆరిజిన్ నుంచి నేర్చుకోవాలనేది నా ఉద్దేశం. సో మూలాల నుంచి మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏ సైజ్ కన్నా ఈజీగా మనం స్టిచ్ చేసుకోగలం కదా. సో ఇప్పుడు కొంతమంది అంటారు, నా వరకు నేను కుట్టుకోగలను, వేరే వాళ్ళకి నేను కుట్టలేను, నేను స్టిచ్ చేయలేను బ్లౌజెస్ అంటారు. ఎందుకు స్టిచ్ చేయలేము? మన వరకు మన ప్యాటర్న్ మనకి అలవాటు అయిపోయింది. సో నా సైజ్ ఇంత, ఈ సైజుకి ఇది ఎంత పెట్టాలి అని మైండ్లో మనం బై హార్ట్ చేసేసి అలా ఉంచేసుకున్నాం కాబట్టి మన బ్లౌజ్ మనం చకచకా ఈజీగా కుట్టేసుకుంటాం. బట్ వేరే వాళ్ళే కుట్టాలి అంటే కొన్ని మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. సరే, ఇప్పుడు వీటన్నిటిని ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మనకి బాడీ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే డాట్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి అనేది మనకి తెలియాలి. అసలు డాట్ ఇంటేక్ అంటే ఏంటి అంటే, మన బాడీలో ఫ్రంట్ డాట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ డాట్ ఒకటి ఉంటుంది. బ్యాక్ డాట్ ఎంత పెట్టాలి, ఫ్రంట్ డాట్ ఎంత పెట్టాలి, ఇవి రెండు కరెక్ట్గా పెట్టినట్లయితే మీరు మ్యానెక్విన్కి డ్రేప్ చేసి కుడతారు కదా, ఇంప్రెషన్స్ పడతాయి. సో మ్యానెక్విన్కి వేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుందో అంత పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇద్దరు పర్సన్స్ని తీసుకుందాము. ఇద్దరు పర్సన్స్ యొక్క బస్ట్ సైజ్ వచ్చేసి 36 ఇంచెస్.
బట్ వేస్ట్ సైజ్ వచ్చేసి ఒకరికి 28 ఇంచెస్, ఇంకొకరికి 30 ఇంచెస్. ఓకే, ఇప్పుడు ఇద్దరికి 36 సైజే కదా, ఇద్దరికి ఒకటే సరిపోతుందా, ఒకటే బ్లౌజ్ మెజర్మెంట్ సరిపోతుందా అంటే సరిపోదు, డాట్ ఇంటేక్ మారిపోతుంది. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు 36 ఇంచెస్ బర్స్ట్ ఉంది కదా, 36 ఇంచెస్ని బై 2 చేస్తాం అంటే 18 ఇంచెస్ వస్తుంది. ఆ 18 ఇంచెస్కి 1 ఇంచ్ ఈజ్ కలుపుకుంటాం. సో ఎంత వచ్చింది, 19 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్ ఉంది. 28 ఇంచెస్ని బై 2 చేస్తాం అంటే 14 ఇంచెస్ వచ్చింది. ఆ 14 ఇంచెస్కి ప్లస్ ఈజ్ హాఫ్ ఇంచ్ కలుపుకున్నాం అంటే 14.5 వచ్చింది. ఇప్పుడు 19 మైనస్ 14.5 ఎంత వచ్చింది, 4.5 ఇంచ్ డాట్ ఇంటేక్ వచ్చింది. మనం ఎంతైతే డాట్ లోపలికి మడుస్తామో దానిని డాట్ ఇంటేక్ అంటారు. ఆ వచ్చిన 4.5కి ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని మనం టోటల్ డాట్ ఇంటేక్ అనేది తీసుకుంటాం. ఎంత అయింది, టోటల్ డాట్ ఇంటేక్ 5 ఇంచెస్ అయింది. ఓకే, ఈ 5 ఇంచెస్ డాట్ని మనం 4 భాగాలుగా చేసి ఒక భాగాన్ని బ్యాక్ సైడ్లోను అండ్ మిగతా 3 భాగాల్ని ఫ్రంట్ సైడ్లోనూ తీసుకుంటాం. ఒక భాగాన్ని బ్యాక్లో ఎందుకు తీసుకుంటామంటే బ్యాక్ అనేది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఒక భాగం తీసుకుంటాం. ఫ్రంట్ బస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి 3 భాగాల్ని ఫ్రంట్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు 5 ఇంచెస్ డాట్ని డివైడెడ్ బై 4 అంటే 4 భాగాలుగా విభజిస్తామన్నమాట. అంటే 5 డివైడెడ్ బై 4 ఎంత అవుతుంది అంటే 1.25 ఇంచెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ డాట్ యొక్క విడ్త్ ఎంత అవుతుంది, 1.25. మ్యాక్సిమం ఇక్కడ అందరూ బ్యాక్ డాట్ అంటే 1 ఇంచ్ 3/4 ఇంచ్ అంతే పెడతారు. బట్ కాదు, మనకి బ్యాక్ డాట్ ఎంత ఉంటుందో దానికన్నా ఫ్రంట్ డాట్ 3 పార్ట్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఈ విధంగా. ఓకే, అంటే 3:1 రేషియోలో ఉండాలి. ఓకే, 3:1 రేషియోలో మనం తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 5ని డివైడెడ్ బై 4తో చేస్తే 1.25 ఇంచెస్ వచ్చింది. సో ఇంతకంటే తక్కువ మనం ఓన్లీ 3/4 ఇంచే పెట్టామనుకోండి, ఎక్సెస్గా ఇంకా డాట్ మిగిలిపోతుంది కదా, ఆ డాట్ అనేది ఫ్రంట్కి వచ్చేసి లూజింగ్ అనేది ఎక్కువైపోతుంది. ఫ్రంట్ డాట్లో లూజింగ్ రావడానికి కారణం అదే. సో అందుకోసం మనం ఈ విధంగా డాట్ ఇంటేక్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత వచ్చిన డాట్ని మనం ఫ్రంట్కి డాట్కి డివైడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు సెకండ్ పర్సన్ దగ్గరికి వద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ పర్సన్ దగ్గరికి వద్దాం. సెకండ్ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి 36 ఇంచెస్ బర్స్ట్ ఉంది అండ్ అలాగే 30 ఇంచెస్ వేస్ట్ ఉంది. యాక్చువల్గా అయితే మరి 36 ఇంచెస్ బర్స్ట్ ఉంది కాబట్టి సేమ్ ఒకటే వాల్యూ రావాలి, ఒకటే సైజ్ కదా అని చెప్పి అనుకోవచ్చు. కాదు, దీనికి ఎంత వాల్యూ వస్తుంది అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, సేమ్ అక్కడ ఏ మెథడ్ అయితే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా యూస్ చేద్దాం. చూడండి, 36కి బై 2 చేస్తే 36లో హాఫ్ 18 ఇంచెస్, దానికి ప్లస్ 1 ఇంచ్ ఈజ్ కలుపుకొని 19 ఇంచెస్ మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వేస్ట్కి వచ్చేసి 30 ఇంచెస్లో హాఫ్ పార్ట్ ఎంత, 15 ఇంచెస్. ఆ 15 ఇంచెస్కి ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే 15.5 ఇంచెస్. సో 19 మైనస్ 15.5. 19 మైనస్ 15.5 ఎంత అవుతుంది చూద్దాం. 19 మైనస్ 15.5, 3.5 ఇంచెస్. ఈ 3.5 ఇంచెస్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఫార్ములా లాగానే ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటాం, 0.5 ఇంచ్. ఎంత అవుతుంది, 4 ఇంచెస్ అవుతుంది. సో 4 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఆ 4 ఇంచెస్ని మనం ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేయాలి. అంటే ఆ 4 ఇంచెస్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తాం. అంటే 4/4 అంటే 1 ఇంచ్. అంటే ఒక్కొక్క భాగం 1 ఇంచ్ అవుతుంది ఒక పార్ట్ వచ్చేసి. అంటే బ్యాక్ 1 ఇంచ్ డాట్ వస్తుంది. అంటే 1 ఇంచ్ డాట్ అంటే
హాఫ్ ఇంచ్ టు హాఫ్ ఇంచ్ టు. ఓకే, టోటల్ డాట్ 1 ఇంచ్. ఓకే, అలాగే ఫ్రంట్ డాట్ వచ్చేసి 3 ఇంచెస్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా 3 ఇంచెస్ అవుతుంది. ఈ విధంగా మనం తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మీకు డాట్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఆ ప్లేస్లో మెజర్ అయ్యి చాలా చక్కగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో డాట్ ఇంటేక్ అందరికీ ఒకేలాగా తీసుకోలేమండి. చాలామంది 1.25, 25 అలా చెప్తూ ఉంటారు కదా. సో క్యాలిక్యులేటింగ్ వేలో మెథడ్ ప్రాసెస్ ఆఫ్ వేలో మనం తీసుకుంటే కనుక అసలు ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మనకి తెలిసినట్లయితే మనకి రిజల్ట్ కూడా అంతే చక్కగా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏం కావాలి, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలి, ఇటువంటి ఫ్యాషన్ టిప్స్ కావాలా, లేదంటే ఒక బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేయడం కావాలా, అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ లైక్స్ ఇస్తే కనుక నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది. సో ఇటువంటివి ఇంకా ఎక్కువ త్వరగా చేయాలన్న ఉత్సాహం ఉంటుందన్నమాట, అందుకోసం. ఓకే, సో ఎక్కువ ఇబ్బంది పెట్టను మరీను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మై ఛానల్ నేమ్ ఈజ్ ఎంకే డిజైన్స్, కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో మీకు నచ్చినట్టుగా డాట్ మ్యానిపులేషన్ చేస్తూ మీ అవుట్ఫిట్స్ని మీరే స్టిచ్ చేసుకునే విధంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో ముందు ముందు ఇంకా కొంచెం మంచి ట్యూటోరియల్స్ తేవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.